వాళ్ళకి కొన్ని బీట్స్ ఉంటాయి బ్రో. వీడి హై తెలియాలి, వీడి లో తెలియాలి, వీడి ఫన్ తెలియాలి, ఇవన్నీ ఏవో బీట్స్ ఉంటాయి. నేను మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు షీస్ ట్రైంగ్ టు పుల్ దట్ లో మూమెంట్. మీరు ఎప్పుడు ఏడ్చారు, మీరు ఎప్పుడు బాధపడ్డారు. నేను ఇందాక చెప్తుండే కదా, ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫన్. అది గుర్తులేదండి, నేను ఆడవనండి అసలు ఇవ్వట్లే. లాస్ట్ లో పాప ఎడిట్ లో ఏ సినిమాకి డిసప్పాయింట్ అయ్యారు అంటే అది పురుష్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని సెట్ చేశారు. మీరు ఎందుకు కష్టపడింది అనుకున్నాను నేను వీడియో వచ్చాక. ఇది చేంజ్ అవుతుంది అన్న ఆడియన్స్ కూడా ప్రాబ్లీ సమ్వేర్. ఈ కమర్షియలైజ్డ్ స్టఫ్ ప్రాబ్లీ అందుకే కార్పొరేట్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలంటే వర్క్ అవ్వదు. అండ్ ఆల్సో లైక్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు వీడు వ్లాగ్స్ గురించి చెప్పాడు కదా, ఆ వ్లాగ్స్ మొత్తంలో కూడా ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కన్సిస్టెంట్ ఈజ్ వీఆర్ వెరీ అథెంటిక్ ఇన్ ది వ్లాగ్ అనమాట. ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తర్వాత కొత్త వాడు బయటికి రాడు. నేను ఏదైతే చేస్తున్నామో అదే కెమెరాలో ఉంటది. మేబీ అందుకు కూడా వర్కౌట్ అవ్వచ్చు, ఎందుకంటే మొత్తం అన్ని బ్లాగ్స్ లోని కన్సిస్టెంట్ గా మేము ఎలా మాడుతున్నాం అలాగే మాడదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు బ్లాగ్స్, మేము ఇద్దరమే కాదు, పవన్ ఉంటాడు, వీళ్ళు ఉంటారు. పవన్ మాతో ఎప్పుడు ఏ పంచులు వేస్తాడు అవే వేస్తాడు, ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. మేము ఇద్దరం ఎలా మాట్లాడుకుంటామో బయట అలాగే ఉంటాయి బ్లాగ్స్ లో. దట్ విల్ హెల్ప్ ఎ లాట్, బికాస్ లైక్ నువ్వు ఆర్టిఫిషియల్ అంటే ఎక్కడో దొరికేస్తాను, డెఫినెట్లీ 200% దొరికేస్తాను. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కెమెరా ఆన్ చేయకముందు ఎలా కూర్చున్నాడు, ఇలా కూర్చుని సేమ్ అలాగే మాట్లాడచ్చు. అంతే, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి విచ్ ఆర్ న్యాచురల్. బాగా పడాలనుకుంటావు కదా కెమెరా, అంతేగాని బిహేవియరల్ చేంజెస్ అవేమి ఉండదు. వ్లాగ్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకంటే లేట్ గా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఛానల్స్ బాగా ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని చూసి కూడా డిమోటివేట్ అవ్వకుండా మనకి ఎందుకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు లేదా ఎక్కువ ఫాలోవర్స్ రావట్లేదు అని కాకుండా ఎట్లా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం. ఎర్లీ స్టేజెస్ అంటున్నావు కదా, ఎర్లీ స్టేజ్ డిమోటివేట్ అవ్వకుండా. మీరు స్టార్ట్ చేసి కూడా 3-4 years అవుతుంది. నేను స్టార్ట్ చేసి 4 years అవుతుంది. నా ఛానల్ 1.5 year నాది ఎక్కువ అవుతుంది. సో అట్లా డిసప్పాయింట్ అవ్వకుండా పక్కన వాళ్ళు వెళ్ళిపోతున్నారే మనకంటే ముందు, మనకంటే లేట్ స్టార్ట్ చేశారు, అట్లా కాకుండా కంటిన్యూ మోటివేటెడ్ గా ఉండడం. ఇది గుడ్ పాయింట్ రైజ్ చేసావు బ్రో. వెరీ కాంపిటేటివ్ స్పేస్. కానీ మేమున్న కమ్యూనిటీ నాకు చాలా లక్కీ అనిపిస్తుంది, చాలా లక్కీ. నేమ్ మళ్ళీ చెప్తున్నా, ప్రణీత్ హనుమంతు, ప్రణయ్ వర్మ, పోస్ట్ మార్టం, రాగడి, పూల్ సొక్కత్ అంత నేను పరిచయం ఉంది కానీ, బట్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్, కొత్త ర్యాంప్ అని ఉంటాడు, we should be competitors because we are doing same genre, but we collaborate, we are very good friends, very healthy, very healthy. అందుకు లక్కీ. ఇప్పుడు అసలు కొలాబరేట్ అవ్వట్లేదు, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, ఎవరైనా అసలు కొలాబరేట్ అవ్వట్లేదు, ఎవరు అసలు పరిచయం లేదు, హాయ్ బాయ్ కూడా లేదు అనుకో, దెన్ మేబీ ఆ పాయింట్ వస్తుంది, వెళ్ళిపోతున్నాడు ముందుకు, నేను వెళ్ళిపోతున్నాను. సో మేము కొలాబరేట్ అవడంతో ఏంటంటే, ఒకటి it shouldn't be the same video, same genre అయితే ఓకే, it shouldn't be the same video. and content creation very important thing. నువ్వు సేమ్ genre చేయొచ్చు, ఆల్మోస్ట్ సేమ్ ఒకే టాపిక్ మీద చేయొచ్చు. హౌ యూ ప్యాకేజ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్ చేయాలి బ్రో వీడియోలో. ఇప్పుడు నేను లెట్స్ కీప్ కుమ్మింగ్ అంటాను లాస్ట్. ఎందుకంటానంటే ఇప్పుడు నా దానికి వేరే దానికి తేడా ఉండాలి కదా, అలాగని చెప్పి ఏది పడితే అది పెట్టకూడదు. నేను లెట్స్ కీప్ కుమ్మింగ్ ఎందుకు పెట్టానంటే, నేను ఎవరికైనా టెక్స్ట్ చేసినప్పుడు బాయ్ చెప్పినారు కీప్ కుమ్మింగ్ మావా అని పెడతాను, అది నా అలవాటు. నేను ఆడియన్స్ కూడా వెళ్ళిపోతే లెట్స్ కీప్ కుమ్మింగ్ అని వెళ్ళిపోతా వీడియో నుంచి. సంహౌ నువ్వు ప్యాకేజ్ చేసే విధానం ఉండాలన్నమాట. హౌ యూ ప్యాకేజ్ బ్రాండింగ్ ఆల్సో దట్ హెల్ప్స్ ఇన్ దట్ ఆల్సో. ఎంబీఏ స్టూడెంట్ అయితే సో అట్లా హౌ యూ ప్యాకేజింగ్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇట్ షుడెంట్ బి ద సేమ్ జానరా వీడియో చేయి, సేమ్ మూవీ. ఇప్పుడు మూవీ రివ్యూస్ ఉన్నాయి బ్రో, ఒకే మూవీ మీద 10 రివ్యూలు వస్తాయి, అంతమంది చేస్తారు, అందరికి అన్ని వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? అదే ప్యాకేజ్ ఇస్ డిఫరెంట్ కదా. సో దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మూవీ రివ్యూ కన్స్యూమర్ కుడ్ గో టు అనదర్ గై అండ్ సీ హౌ హి థింక్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే లైక్ ద థింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద థింగ్ ఇస్, ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పినా సరే అంటే మనతో పాటు చాలా మంది స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళు ముందుకెళ్ళొచ్చు, అది ఇది. బట్ నీ మెయిన్ థింగ్ ఎక్కడ ఉండాలంటే అంటే లైక్ నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటున్న నీ పర్సనాలిటీకి జనాలు అట్రాక్ట్ అయి వస్తున్నారా లేదా అని చూసుకోండి. 10 మంది వచ్చినా పర్లే, 5 10 మంది వచ్చినా పర్లే,
ఆ 10 మందికి నచ్చి వాడు మళ్ళీ నేను చూడడానికి వచ్చాడు అనుకో, యూ షుడ్ సేవ్ దెమ్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని పోనివద్దు. ఎందుకంటే అది ఉన్నోళ్ళు బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే వాడు నిన్ను నచ్చి చూస్తున్నాడు. 100 రివ్యూలు ఉన్నాయి బయట, వాడు నీ రివ్యూ ఎందుకు చూస్తున్నాడు నొక్కి? చారిగాడు ఏదో చెప్తున్నాడు, అది నాకు మంచిగా అనిపిస్తుంది. వాడికి సినిమా నచ్చొచ్చు, ఆ సినిమా నీకు నచ్చకపోవచ్చు, అయినా సరే వాడు మళ్ళీ వచ్చి చూస్తాడు. ఎందుకు? అట్లీస్ట్ దిస్ గైస్ మేకింగ్ సెన్స్ అని వాడికి అనిపించింది. సో అట్లీస్ట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ బి రిలేటబుల్ టు ఫ్యూ పీపుల్, యూ షుడ్ మేక్ సెన్స్ టు ఫ్యూ పీపుల్. అది పెరిగిద్ది బ్రో, పక్కా పెరిగిద్ది. ఎప్పుడు పెరిగిద్ది? నువ్వు కన్సిస్టెంట్ గా నీలానే ఉండాలన్నమాట. ఇప్పుడు కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే యూ టెండ్ టు డూ స్టఫ్ డిఫరెంట్లీ. ఇలా చేద్దాం, వాడు అలా చేస్తున్నాడు కదా, మనం కూడా ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చేమో, ఇలా చేయొచ్చేమో, అలాగా అలా చేస్తూ పోతే నీ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకోలేవు. ఫస్ట్ నీకు నచ్చింది, నువ్వు చేస్తుంది నీకు నచ్చిందా, అదే చేస్తూ ఉండు. ఫస్ట్ 5 నచ్చింది, 10, 50, 100. ఫస్ట్ 1 year in content creation is very very patient గా ఉండాలి. And I appreciate your efforts that you're working and still doing stuff simultaneously. అసలు టైం మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు అనేది, ఎంత ఫ్రీ టైం ఉంటుంది మాకు ఐడియా కూడా. నేను ఎట్లా చూస్తానో చెప్తాను. ఇప్పుడు ఇద్దరం ఐటీ జాబ్స్ చేస్తుంటాం. దేర్ ఈస్ లాట్ ఆఫ్ జాగ్రత్తగా పెడతాం, చూస్తారేమో పొలిటికల్లీ కరెక్ట్. సో ఓకే, సెన్సర్ ఇట్లా. ఇప్పుడు మనం కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు క్రికెట్ ఆడతాం, ఎందుకు రిలీఫ్ వాట్ ఎవర్, లెట్ గో అంటాం కదా. ఆ కాంటెంట్ క్రియేషన్ అది. సో మేము 8 hours వర్క్ చేస్తాం రోజుకి. స్కూల్ అండ్ కాలేజ్ అయితే ఇంకా నువ్వు అట్లీస్ట్ అదర్ అప్లికేషన్స్ వర్క్ అట్లా కాదు, వర్క్ చేయాలి 8 hours 9 hours. సో వర్క్ చేసిన తర్వాత పడుకుని ఏం చేయకుండా ఉంటే నీకు అసలు, నాకైతే నేను డజంట్ మేక్ సెన్స్ టు మీ. 24 hours లో నువ్వు ఏం చేసావంటే జస్ట్ వర్క్ అంటే లైట్, ఇట్స్ లైట్. నాకు ఇప్పుడు నేను ఎలా అయిపోయిందంటే, నాకు ఈరోజు ఖాళీగా ఉంటున్నాను అనుకో, ఖాళీగా ఏదో చేసేయాలి చాలా ఉంటుంది అసలు. ఏంటి నాకు వెంటనే నేను ఖాళీగా అసలు ఏం చేయట్లేదు బ్రో, 1 గంట ఖాళీ కూర్చున్నాను అనుకో, అవును మన ఛానల్ ఏం చేయొచ్చు, ఇంకా బ్రెయిన్ అట్లా ఫంక్షన్ అయిపోతుంది. సో నేను ఆ మెకానిజం లోకి వచ్చేసాను కాబట్టి నాకు టైరింగ్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే పడుకునే ముందు రియలైజ్ అవుతా, అబ్బో ఇది కొంచెం లాంగ్ డే, 2 స్ట్రీములు చేస్తాం, వర్క్ చేస్తాం అని పడుకుంటాం. బట్ అదే సేమ్ థింగ్, అంటే అదే సేమ్ థింగ్. ఇప్పుడు ఆ రోజు ఏం చేయలేదు అనుకో, సండే ఉంది, సండే మొత్తం చిల్లేవు అనుకో, నువ్వు పడుకునే ముందు పిచ్చి లేచింది, ఏం చేయలేదు, సండే వేస్ట్ అయిపోయిందా అంటే మళ్ళీ మండే టు ఫ్రైడే మనం పని చేయాలి, అలా వెళ్ళిపోద్ది మైండ్. సో అంటే ద థింగ్ ఈజ్ ఇన్ వన్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రో, అంటే అట్లీస్ట్ నీ ప్రొడక్టివిటీకి హెల్ప్ అయింది. అండ్ ఇంకోటి ఏంటి, వీడికి నాకు ఏంటంటే అట్లీస్ట్ నీ పక్కనే ఒకటి కూర్చుని వాడు ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నా నీకు చెప్తాడు వచ్చి, ఎంతో కొంత నీకు ఉండదు ఆ మోటివేషన్. అంటే ఇప్పుడు ఎంత వద్దన్నా సరే వీఆర్ పుషింగ్ ఈచ్ అదర్ టు డూ మోర్ కదా, టు డూ వెల్, టు డూ మోర్. మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అరే నాకు స్ట్రీమ్ ఐడియా వచ్చిందిరా అంటాడు. నువ్వు నిజంగానే ప్రోకాస్టినేట్ చేస్తున్నా సరే ఈ స్ట్రీమ్ ఐడియా వచ్చింది అనగానే పుష్ చేస్తావు. అట్లీస్ట్ నేను కూడా పుష్ చేసుకుంటా కదా, నాకున్న ఐడియా నేను ముందు నిజంగా చెయ్యాలరా ఈరోజు, అయిపోతే మళ్ళీ చేయలేనురా. సో అట్లా చాలా మందికి మాకున్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తా, మిగతా వాళ్ళకి లేని అడ్వాంటేజ్. చాలా ఐడియాస్ వస్తాయి, పైప్ లైన్ లో పెడతారు 10-12, వాటిని నిజంగా ఫ్రాంక్ గా మాట్లాడుకున్నాం. అది చేసి ఇది చేయడం తెలియని హెసిటేషన్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. నేను ఎక్కడైనా తెలియకుండా హెసిటేట్ చేస్తున్నప్పుడు వీడు వచ్చి నేను స్ట్రీమ్ చేస్తా అంటాడు, ఉన్నాయి కదా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని నీకు అనిపించచ్చు అరే ఇది వర్కౌట్ అవుదేమోరా, ఇప్పుడు నువ్వు ఒక్కడగా ఉన్నావు అనుకో, నీకు ఇంకోటి చెప్పడానికి ఇంకో వాయిస్ ఉండదు, ఫీడ్బ్యాక్ ఉండదు. మా దాంట్లో అయితే నిజం, మా దాంట్లో అనుకో, ఇప్పుడు వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెళ్తుంది అనిపించట్లేదు అంటే ఎయ్యి అంట, అంటే ఎడిట్ చేయి ఫస్ట్ అంట. నేను అలా అనలేదంటే ఎడిట్ చేయడు. అలాగే వీడు కూడా ట్రై చేయరా, ఏముంది ట్రై చేయి, మహా అయితే చూడరు, ట్రై చేయరా, ఎనీ వ్యూస్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, ట్రై చేయరా అంటాడు. ఆ పుష్ ఉంటది. ఇద్దరం యానిమల్ బ్లాగ్ అనుకుంటా, యానిమల్ బ్లాగ్ నాకు బాగా గుర్తు. బ్లాగ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ మై సినారీ, ఆర్ సినారీ ఎందుకో చెప్తారు. మార్నింగ్ లెగుస్తాం, పడుకునేదే 2కి ఎప్పుడు పడుకుంటాం, పొద్దున్న లెగాలి, పొద్దున్న షోస్కి వెళ్ళాలి. ఎందుకు పొద్దున్న షోస్కి వెళ్తే వైబ్ ఉంటుంది, ఫస్ట్ 2 వర్క్ చేయాలి.
సో 10:30 11కి ఇంటికి వచ్చాం అనుకుంటే వర్క్ లో కూర్చోాలి. ఎడిట్ ఎవడు చేస్తాడు, మనమే చేసుకోవాలి. నేను వ్లాగ్స్ బయటకి ఇవ్వను, ఎందుకంటే నా మీటర్ పట్టలేదు. అంతే లేకిమాక్స్ ప్రో అది అవ్వదు, అది నేను ట్రై చేసిన అవ్వదు. సోఫిస్టికేటెడ్ కట్ చేస్తారు బయట, మనకు అది వద్దు. మన ఎడిటర్స్ అరే నేను పెట్టేస్తా నీకు ఇంటర్ కట్స్ అవి అంటారు, ఏం వద్దు నాకు. అంటే వాడికి నేను ఏం చేసింది ఏముంటది అనుకుంటాడు. బట్ చాలా నా వ్లాగ్స్ ఎడిట్ చాలా కష్టం బ్రో. FDFS అంటే నాకు చాలా ఓసిడి, నాకు ఒక్కడికే తెలిసేది అట్లా వర్కౌట్ అవుతుంది. ఇంకెవ్వరు వచ్చి కెలికినా నాకు నచ్చదు, అది నా వల్ల కాదు, నాకు అది ఓసిడి ఆ విషయంలో. సో నేను ఎడిట్ చేసుకోవాలి, వర్క్ చేసుకుంటూ ఎడిట్ చేసి ఇదంతా చేసేసరికి మైండ్ దొబ్బుద్దో సైడ్ వర్క్, ఇంకో సైడ్ ఎడిట్ నేను గంటలో చేస్తా బ్రో నా వ్లాగ్స్, జస్ట్ 1 hour. నేను నాకు అది నేను ఫోన్ లో చేస్తా తెలుసా బ్లాగ్ ఎడిట్స్. ఓకే మీ అందరికి ఇప్పుడు చెప్తా, మీరు ఎవరైనా వ్యూవర్స్ నాకు ఏమీ లేదు, నా దగ్గర మైక్ లేదు, కెమెరా లేదు, ఇది లేదు అది లేదు అంటే, వీడు 30K దాకా రియల్మీ సమ్ ఏం ఫోన్ ఒకటి Note 6 Pro 12,000 ఫోన్ విత్ బోయా 500 రూపీస్ మైక్ 30K దాకా కొట్టాడు ఛానల్ బ్రో. అన్ని అంతే బ్రో, నా రివ్యూస్ అన్ని మేము ఐఫోన్ లో కొడతాం బ్రో. వి డోంట్ హ్యావ్ ఎ కెమెరా, వి డోంట్. నేను ఐఫోన్ ఉందా నాది, నేను పీసీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నవంబర్ లోనూ కొనుక్కున్నా. దాని ముందు దాకా ఎవ్రీథింగ్ ఐఫోన్, షూటింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్. అస్సలు ఫీల్ అవుతుంది. ఏ ఫోన్ ఉన్నా చేసేచ్చు బ్రో, కొంచెం ఆడియో బాగుండాలి. బోయా మైక్ 500 బ్రో, 500 మన సినిమాకి వెళ్తే అవుతున్నాయి 500. దాని గురించి అయితే సెల్ఫ్ పిటీ అయిపోయి నా దగ్గర ఏం రిసోర్సెస్ లేవు, ఉన్నట్లతో చేసుకోవచ్చు. నేను అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. ఓ ఎక్విప్మెంట్ కొనియాలంటారు ఫస్ట్ యూట్యూబ్ కి, మిత్. నువ్వు ఇంకా చెప్తా, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ తో నువ్వు అప్గ్రేడ్ అయ్యి వెళ్ళావు అనుకో, ఫస్ట్ ఉన్న ఆడియో ఉంటాడు చూడు, మన కళ్ళ ముందు ఎదిగాడు రేడు అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి, అది ఇంకా పర్సనల్ గా ఉంటుంది. అట్లా బాగుంటది యాక్చువల్లీ. సో ఉన్న రిసోర్సెస్ తో కానిచ్చేయచ్చు ప్రస్తుతానికి, తర్వాత అప్గ్రేడ్ అవుతా వెళ్ళచ్చు. సో టాకింగ్ అబౌట్ బ్లాగ్స్, ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెస్ట్ లో గానీ హిందీలో గానీ ఆల్రెడీ సీపీనైంది. బ్లాగ్స్ చేస్తుంటే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్సే వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యువర్ పర్సనాలిటీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈస్ అవుట్ దేర్. అండ్ అదొక లాంటి వియర్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో మీ ఇట్లా సెల్ఫ్ స్పేస్ అనేది ఏమి ఉండదు. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ స్పేస్. చాలా మంది వాళ్ళ పిల్లల్ని కూడా చూపిస్తారు. సేఫ్టీ ఇస్ అనదర్ డిఫరెంట్ ఆల్టుగెదర్, పైన ఇంకా వెళ్ళగడం. సో ఇట్ బికమ్స్ అ వెరీ డేంజరస్ థింగ్. సో ఇది మీ మైండ్ లో కాన్షియస్ గా ఉంటుందా, బికాస్ యూఆర్ పుట్టింగ్ యువర్ పర్సనాలిటీ సో మచ్ అవుట్ దేర్, మీ బ్లాగ్స్ త్రూ ఆర్ మీ కంటెంట్ త్రూ కుడ్ బి డేంజరస్ ఫర్ యూ అని సమ్వేర్. I get it what you're talking. కన్జ్యూమ్ చేసేది కూడా ఫ్యామిలీ బ్లాగ్స్, హిందీ లైక్ బేస్డ్ ముంబై కర్నికల్. సో వీళ్ళందరూ చూస్తూ ఉంటాం, వాళ్ళు డైలీ బ్లాగ్స్ చేస్తారు. లిటరలీ లెగిసినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళకి ఏ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేస్తారు. బట్ దే నీడ్ టు పుట్ దేర్ లైఫ్ అవుట్. ఇప్పటికి నాకు చాలా ఇష్టం, అంటే నాకు అట్లా డైలీ బ్లాగింగ్ చాలా కష్టం అన్నట్టు, బట్ నాకు అలా యూనో బ్లాగ్స్ చేయడం ఇష్టం, డాక్యుమెంటింగ్ లైఫ్ అనేది ఇష్టం. బట్ అది చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు అన్నట్టు, మనం ఉన్నాయి కొంచెం టాక్సిసిటీ ఇన్ సోషల్ మీడియా. సో ఇప్పుడు కనుక నా ఛానల్ తీసుకుంటే నేను రిలీజ్ బ్లాగ్ చేస్తా, FDFS బ్లాగ్ చేస్తా, నా లైఫ్ రావట్లే, నా పర్సనాలిటీ వైపు వస్తుంది బయటికి. సో కానీ నేను అప్పుడప్పుడు వదులుతా బ్రో. నా ఛానల్లో తీసుకుంటే మేము IPL బ్లాగ్స్ కి వెళ్ళాం, అది మళ్ళీ అగైన్ టు ద స్టేడియం అరౌండ్. బట్ పర్సనల్ బ్లాగ్స్ అంటూ ఏ డే ఇన్ మై లైఫ్, మేము షాపింగ్కి వెళ్ళాం ఈ రోజు, ఇట్లాంటివి లేవు నా ఛానల్లో. అలా ఏమో ఇప్పుడు దాకా చేయలేదు నేను, ఏమో మరి ఐ డోంట్ నో. ఆల్సో లైక్ నేనేం రియలైజ్ అయ్యా అంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ స్పేస్ అండ్ వాట్ యు వాంట్ టు పుట్ ఇట్ అవుట్. అది వెరీ ఇంపార్టెంట్. నీకు పెట్టాలనుంటే పెట్టేసి, అట్లీస్ట్ కొంతమందికి వాళ్ళు పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టడం ఇష్టం లేనప్పుడు వాళ్ళు పెట్టకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ క్లారిటీ అనేది ఉండాలి. వై? బికాస్ ఇప్పుడు అల్టిమేట్లీ ఇట్స్ యువర్ పర్సనల్ స్పేస్ బ్రో. పర్సనల్ స్పేస్ అనేది డిఫైన్ చేయడం కష్టం నువ్వు పబ్లిక్ ఫోరం లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఒకడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నాడు బ్రో. డైలీ వ్లాగ్స్ లో ఇప్పుడు నేను బ్యాచులర్ ఉన్నా, నేను డైలీ వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చా, నాకు పెళ్లి అయింది. దెన్ ఐ డిసైడెడ్ నాట్ టు షో మై పార్ట్నర్ ఇన్ ది వ్లాగ్స్.
అప్పుడు పీపుల్ మై డిమాండ్ ఏమో ఎంత చూపించావు సోదిగాడివి ఇప్పుడేమో ఎందుకు చూపించట్లేదు అని అడుగుతాడు. వస్తాయి కమెంట్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఇట్స్ మై పర్సనల్ స్పేస్ అంటే వాడు ఎలా చూస్తాడంటే అమ్మ పర్సనల్ స్పేస్ అంట ఇప్పటి వరకు మొత్తం లైఫ్ అంతా పెట్టాడు, ఈడు కావాలని చూపించాడు, ఎక్కడికి వెళ్ళిపోద్ది అది, అటు వెళ్ళిపోద్ది ఎటు ఈడు విమెన్ ని తొక్కేస్తున్నాడు ఇంట్లో అంత 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 రేంజ్ లో జడ్జ్ చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్ నువ్వు వాళ్ళకి ఎంత దూరం వెళ్ళినా సరే నువ్వు అట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు యువర్ పర్సనల్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఏదో చేసావు బ్రో, నీ కాంటెంట్ వల్ల నువ్వు ఏదో చేసావు, అది నీ మమ్మీ డాడీల వరకు వెళ్ళిపోయి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి అది ఇది అయింది అనుకో, నీకే అగైన్ మనశ్శాంతి, నేను అక్కడికే వస్తాను, మనశ్శాంతి బొక్క. సో యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ డే, యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు షో అండ్ వాట్ యూ షుడ్ నాట్ షో. ఇప్పుడు నేను కొన్నాటిలో అంటే అట్లీస్ట్ కొన్నాటిలో మా మమ్మీ ఫేస్ కనిపించదు కానీ thumbnails అవి పెట్టా. బట్ ద థింగ్ ఈస్ ఐ డిసైడెడ్ టు లైక్ ఓకే మా మమ్మీ ఫేస్ వీడియోస్ లో లేదు కాబట్టి అట్లీస్ట్ నా ఛానల్లో ఓకే లెట్ మీ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ. ఓకే వాళ్ళకి అవసరం లేదు, నేనేదో చేసుకుంటున్నా, ఇట్స్ ఓకే. వాళ్ళ పర్సనాలిటీ ఓకే, మా మమ్మీకి వాయిస్ తో చెప్పడం ఇష్టమా, ఓకే ఐ రెస్పెక్ట్ దట్. కెమెరా ముందుకు రా చెయ్యి అని నేను చెప్పలేను. అలాగే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు డిమాండ్ చేశారని చెప్పి మా మమ్మీ నేను తీసుకురాలేను. వాళ్ళ కంఫర్ట్ కి వాళ్ళ ఇష్టానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన ఇంట్లో వాళ్ళు. సో ఐ డిసైడెడ్ టు డూ దట్ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ లో మా లైఫ్ లో వీళ్ళ లైఫ్ లో నా లైఫ్ లో ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా సరే ఇట్స్ దేర్ చాయిస్. ఇఫ్ దే వాంట్ టు బి ఫీచర్డ్ దే క్యాన్. అండ్ అప్పుడు నేను డెసిషన్ తీసుకోవచ్చు, నో ఐ డోంట్ వాంట్ టు షో యూ ఆర్ ఐ వాంట్ టు షో యూ. లేదు నువ్వు రావాల్సిందే నేను బ్లాగర్ ని, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నేనేమంటానంటే సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ డే నుంచే బ్లాగ్స్ చేస్తున్నావు, పర్సనల్లీ పెడుతున్నావు, డైలీ లైఫ్ మొత్తం చూపిస్తున్నావు, దట్స్ యువర్ ఛానల్ కంప్లీట్లీ, నువ్వు ఇంకేది చేయట్లేదు, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్. నువ్వు రివ్యూస్ చేస్తున్నావు, నువ్వు ఒక హీరో పెద్ద హీరో హీరో వెనకాల ఒక ఆర్మీ ఉంటుంది, సినిమా నచ్చుద్ది, నువ్వు మళ్ళీ నీ వైఫ్ తోనో మీ మదర్ తోనో వీడియో చేసావు, స్మాష్ సో కలపకూడదు. చేస్తే ఈ చెయ్యి ఫ్యామిలీ చూపించుకో, లేకపోతే ఫ్యామిలీ చూపిస్తే ఈ చెయ్యి, ఇది కాదు మళ్ళీ ఫ్యామిలీ వ్లాగ్స్ లో నాకు ఆ హీరో సినిమా నచ్చలేదు అవుట్. దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ రివ్యూస్ బ్రో, నాకు నిజంగానే నేను పెద్ద హీరో సినిమా నాకు నచ్చలేదు అనుకో, నేను హార్ట్ఫుల్ గా నేను డబ్బులు పెట్టుకుని సినిమా చూసా కాబట్టి నాకు నచ్చలేదని రివ్యూ ఇచ్చాను, ఇట్స్ మై ఒపీనియన్. తిడతారు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ అది ఫ్యామిలీ వరకు వెళ్ళిపోయింది అనుకో, అంటే ఇప్పుడు ఫ్యామిలీతో చేసిన వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమో మార్పులు చేసి అవి చేసి అన్ని జరిగినాయి అనుకో, ఎందుకు వాళ్ళకి సంబంధమే లేదు కదా. అది వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళ ఎమోషన్ లో క్యారీ అవే అయిపోయి వాళ్ళు చేస్తారు, ఫ్యాన్స్ కానీ ఎవరన్నా సరే. మా హీరోని ఎలా అంటారా అది ఇది ఇది, అందులో నీ తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నీ తప్పు వల్ల నీ క్లోజ్ వన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. సో యూ హావ్ టు కేర్ఫుల్లీ డూ. కాంటెంట్ క్రియేషన్ ఇంకోటి ఏంటంటే యూ షుడెంట్ గెట్, అది నేను నేర్చుకున్నాను, ఇది ఎవరు మాట్లాడలేదు నాకు ఇది చెప్పలేదు ఎవరు, యూ షుడెంట్ గెట్ క్యారీడ్ అవే విత్ యువర్ కాంటెంట్. ఎగ్జాక్ట్లీ. నాకు ఐడియా వచ్చింది నేను చేసేస్తా కామన్ కుమ్మేద్దాం, ఒక సెకండ్ ఆలోచించు, నేను బయట పెడుతున్నా ఏంటి ఓకేనా కాదా, ఇంప్లికేషన్స్ ఏంటి, నాట్ అబౌట్ జనాలు ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ చేయాలా కాదు, ఒక్క సెకండ్ జస్ట్ చిన్న థాట్ అది నీకు ఇంకల్గేట్ అయిపోవాలి అట్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. ఇది ఇప్పుడు నేను వీడియో పబ్లిక్ చేస్తాను ఏమైనా విషయం ఉంటుంది, అదొకటి ఇన్బిల్డ్ చేసేసుకోవాలి కాంటెంట్ క్రియేషన్ లో. నాకు నచ్చింది నేను చేస్తాను, తర్వాత ఏమైనా తేడా కొడితే దాన్ని కూడా నువ్వే. మా ఇద్దరికి వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజెస్ ఇస్ దిస్ ఓన్లీ, హీ ఆర్ మీ వి హ్యావ్ వన్ క్రిటిక్ రైట్ అవే. వీడికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకుందాం, ఫస్ట్ నాకే ఇది ఏమన్నా తేడాగా ఉందా, నాకు తేడాగా అనిపించిందా నేను చూడగానే తీసేస్తాడు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. మీద సేమ్ ఎవరు వద్దులేరా, ఇట్స్ జస్ట్ వద్దులేరా అంటే కట్, అది ఎంత బాగున్నా ఎంత నవ్వొచ్చినా ఏమైనా సరే కట్ అంతే. దట్స్ సంథింగ్ దట్ వి ఫాలో. అది వద్దులేరా కొంచెం డౌట్ గానే ఉంది అని నేను అన్నాను అనుకో, వీడు అడగడు, మళ్ళీ నేను వద్దంతా పెట్టను కూడా పెట్టడు, ఇట్స్ దేర్. కరెక్ట్. ఎందుకంటే నాకే అనిపించింది అంటే బయట వాడికి అనిపించదు. We try to bring in too many perspectives to that video bro. నాకు ఎలా అనిపించింది వీడికి ఎలా అనిపించింది అయిపోయింది అనుకుంటే అక్కడ లక్షల పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఆ పర్స్పెక్టివ్స్ కూడా పెట్టి చూడాలి.
లేదు ఇంకా అన్ని పెట్టి చూస్తే నేను ఆన్లైన్ బయటకు వదలలేను అనుకుంటే బ్యాలెన్స్ చేసుకో. నువ్వు ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా దాన్ని ఏ మోడ్ లో చెప్పాలి ఏంటి అదంతా. సో కొంచెం ఒక ఫన్ స్పేస్ కి తీసుకెళ్తే, సిన్స్ వీఆర్ ఇన్ ద యూనివర్సిటీ, హౌ డిడ్ యువర్ యూనివర్సిటీ ఆర్ యువర్ కాలేజ్ లైఫ్ షేప్ యూ? అండ్ కొన్ని ఫన్ స్టఫ్, ఏమైనా క్రేజీ ఇన్సిడెంట్స్ ఇఫ్ యు కెన్ సే, దట్ వుడ్ బి రియల్లీ అమేజింగ్. నాకైతే నా ఎడ్యుకేషన్ మొత్తంలో, నా లైఫ్ మొత్తంలో స్కూల్ బ్రో. స్కూల్ నువ్వు యూనివర్సిటీ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, యూ డ్రా ఇట్ ఎ లాట్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో అందుకని స్కూల్ బ్రో, నా లైఫ్ లో ఐ గివ్ మోర్ దెన్ 50% క్రెడిట్ టు మై స్కూల్. ఓన్లీ స్కూల్, నేను కాలేజెస్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడే కదా బ్రో నువ్వు ఒక పిల్లోడి నుంచి టీనేజ్ వచ్చే ట్రాన్సిషన్, అది పెద్ద ట్రాన్సిషన్. అండ్ నేను వీడు వి స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్, లైక్ డిఫరెంట్ స్కూల్స్ బట్ ఇండివిజువల్లీ. నేను ఒక 4th నుంచి 10th అంటే 7 years ఒకే స్కూల్లో ఉన్నాం. అండ్ సో నీకు ఆ 7 years సేమ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్ బ్రో నాకు. హూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్. రీసెంట్ గా ఐపీఎల్ బ్లాగ్స్ లో ఐపీఎల్ స్ట్రీమ్స్ చేస్తున్నా, నాకు 6th నుంచి ఫ్రెండ్. సో వెరీ బ్యూటిఫుల్ స్పేస్, నేను చాలా నేర్చుకున్నా. అండ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఏమీ తెలియదు. మరీ మంచి ఎన్వైరన్మెంట్ లో పెరిగిపోయింది. ఇంటర్ చదివా, ఇంటర్ కాలేజెస్ ఎక్కడున్నాను నేను, ఏంటనేది నాకు అది అర్థం కావడానికి 1 year ఎగిరిపోయింది బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వెనక్కి ఆలోచించి అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే నాకు ఒక్క ముక్క గుర్తుండదు. నాకు ట్రాన్సిషన్ 1 year పట్టింది. ట్రాన్సిషన్ అయిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ లో బంకులు కొట్టడం స్టార్ట్ చేశాను. బంకులు స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు సాహిత్య జాయిన్. వాడు ఫస్ట్ ఇయర్ వేరే కాలేజ్ లో జాయిన్, సెకండ్ ఇయర్ మా కాలేజ్ కి వచ్చాడు. స్కూల్ ఫ్రెండ్ వాడు, నాకు 7th నుంచి ఫ్రెండ్. రైట్. సో సెకండ్ ఇయర్ గుర్తుంటాయి. ఎప్పుడు ఫన్ గుర్తుంటుందో, వాట్ లైన్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే. నన్ను షేప్ అప్ చేసింది స్కూల్ బ్రో. చాలా క్రెడిట్ ఇస్తా స్కూల్ కి. టీచర్స్, ఫ్రెండ్స్, దట్ ఎన్వైరన్మెంట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి ఉమెన్ తో మాట్లాడుతున్నాం అనుకో, గర్ల్స్ తో, అది లేదు మా స్కూల్లో. సిబిఎస్ఈ లో దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్. నువ్వు మాట్లాడాలి కొన్ని యాక్టివిటీస్ కి, ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే 4th నుంచి 7th దాకా అదే ఎన్వైరన్మెంట్ లో పెరిగా. ఇప్పుడు సడన్ గా మధ్యలో వచ్చాను అనుకో, బయట నుంచి కొంతమంది వచ్చేవారు, బయట స్కూల్స్ నుంచి, వాళ్ళకి నచ్చేది అది. దే యూస్ టు మింగిల్, వెరీ హెల్దీ స్పేస్. అది అసలు బ్యూటిఫుల్. నాకు చాలా నేర్చుకున్నా స్కూల్ నుంచి. తర్వాత లైఫ్ నేర్పుతుంది మనకి, మనం నేర్చుకోకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల. స్టార్టింగ్ చూసి పెట్టారు కదా మన రెండు కూర్చొని బ్రో. నిజం ఆడుకుందాం బ్రో. యూనివర్సిటీలో ఇంటర్, వాట్ ఎవర్, బ్యాచులర్స్, మాస్టర్స్ మొత్తం కలిపి కాలేజ్ లైఫ్ లో, కాలేజ్ క్యాంపస్ లో ఎక్కువ నేర్చుకుంటావా, గుమ్మం బయట, కాలేజ్ క్లాస్ రూమ్ బయట, బయటే మొత్తం అంతా బయటే కదా. అది నేను అగైన్ ఎన్వైరన్మెంట్ కి ఇస్తా. నువ్వు అలాంటి అది ఎన్వైరన్మెంటే. స్కూల్ అంటే క్లాస్ రూమే, ఎప్పుడు క్లాస్ రూమ్ లోనే ఉంటావు. అయితే గేమ్స్ గ్రౌండ్ కి వెళ్తావు. అది సో నేను స్కూల్ కి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నా అంటే, నువ్వు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు చాలా మెకానికల్ ఉంటది. టీచర్స్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు. దట్ ఎన్వైరన్మెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ కాలేజ్ లైఫ్ లో నీ బయట కాలేజ్ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు, విచ్ చాలా లైఫ్ చూస్తావు అక్కడ. ఎందుకంటే ఒకడు ఉండండి నీకు చెప్పడానికి, టీచర్ చెప్పిన ఇంటర్ కాలేజ్ లో. సో ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ పీపుల్ ని చాలా. నేను బెంగళూరులో అయితే ఫిలిమ్స్ లో చూపిస్తారు కదా ర్యాగింగ్. కాలేజ్ లో ర్యాగింగ్ లేదు, కాలేజ్ బయట ఉంది. ర్యాగింగ్ కూడా కాదు, అది ఇంకొక. అది బ్రో స్టోరీస్ అన్నారు కాబట్టి చెప్తా. వెరీ టాక్సిక్, భయపడద్దు, అట్లా ఉండదు, జాగ్రత్తగా ఉంటుంది. జస్ట్ ఒక స్టోరీ. నా లక్ బాగుండి మా కాలేజ్ లో దేర్ ఇస్ కొంతమంది ఉంటారు, ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్. వాళ్ళకి నాకు మంచి రిలేషన్షిప్ ఉంది, బతికిపోయింది నేను దానివల్ల. ర్యాగింగ్ కూడా కాదు బ్రో, అది
హెరాస్మెంట్ లోకల్ నాన్ లోకల్ దాని వలన అది ఉంటది. లోకల్ ఉంటది, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నేను బెంగళూరులో చదివాను కాబట్టి తెలుగు వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి బాగానే ఉంటది. ఎందుకంటే యూనో తెలుగు చాలా మంది సౌత్ ఆంధ్ర వాళ్ళు వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యి తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఎక్కువ బెంగళూరులో. సో మా దాంట్లో ఆ తెలుగు వేసెస్ కన్నడ కమ్యూనిటీ బెంగళూరు ఏం లేవు. చిల్ నేను చెప్తా, ఎవ్రీథింగ్ ఇస్ గత్తు గత్తు. సో వాళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యారు అన్నాను కదా, వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక రోజు నేను సరదాగా వాళ్ళ రూమ్కి వెళ్ళాను, దే ఆర్ డూయింగ్ వాటర్ కూర్చున్నా. అట్లా జూనియర్స్ ఒకరిని తీసుకొచ్చారు. జూనియర్ ఒకరిని తీసుకొస్తే అక్కడ ఎందుకే అక్కడ గొడవ ఏంటనుకుంటారు, ఏదో అయింది. ఫోన్ చేశాడండి సీనియర్ ఇంజనీర్, వాడు అప్పుడే వచ్చాడు బెంగళూరు. వాడు వచ్చి 2 months అవుతుంది, నేను అప్పుడు 3rd year 2nd year BBA. వాడు వచ్చాడు అప్పుడే, ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత వీడితో మాట్లాడుతూ పక్కన ఎనీ అమ్మ దగ్గర అన్నాడు. పక్కన ఫోన్ లో మా ఫ్రెండ్ అంటే అది ఇచ్చాను. వీడిని అన్నాడు అనుకుని వాళ్ళ 10 minutes లో వీడు రూమ్ తీసుకొచ్చారు. నేను రూమ్ లో ఉన్నా అక్కడ. నేను ఆ ఘోరాలని సినిమాలో చూపించాను, అది కూడా మళ్ళీ తమిళ రా మూవీస్ లో చూపిస్తాను. ఏం జరుగుతుందిరా నా కళ్ళ ముందు, నేను వెళ్ళిపోతాను రా అంటే లేదు కూర్చోమన్నట్టు. నాకు ఇంకో భయం ఏంటి, చూడన్నా పర్లేదు దెబ్బలేసి రా, ఏంటి దెబ్బలేసి రా, టాక్సిక్. నాకు అంటే మనం ఏమనుకుంటే ఎవరైనా కొంచెం బ్యాడ్ స్పేస్ లో ఉంటే, అరే నేను ఆ స్పేస్ లో ఉంటే ఎట్లాగా అని నీకు చాలా వేస్తుంది కదా. షో ఎంపతి టు దట్ పర్సన్. షో ఎంపతి బ్రో, నేను అలాంటి స్పేస్ లో ఉండకూడదు నా జీవితంలో. కొట్టడం, ఇట్స్ టార్చర్. అవన్నీ చూసాను నేను. ఏంటి ఆ స్కూల్ నుంచి వచ్చి వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్, ఇంటర్ లో ఓకే. బట్ ఇది నాకు సో అదంతా అలా చాలా చూసాం లైఫ్ లో. బట్ వాటికి మనం యంగ్ గా ఉన్నప్పుడు మన మైండ్ దానికి ప్రిపేర్డ్ ఉండదు. చిన్నపిల్ల ఎవరిని చూస్తుంది చెప్తున్నా, బీ ప్రిపేర్డ్ టు ఆల్ దిస్ టాక్సిక్ స్టఫ్. అంటే యు మైట్ ఎండ్ అప్ ఇన్ దట్ స్టఫ్ వితౌట్ నోయింగ్ ఓన్లీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా కాలేజ్ లో మంచి ఫన్ స్టఫ్, మా కాలేజ్ లో మంచి ఫన్ ఉండేది. మా కాలేజ్ నేను బెంగళూరులో చదువుకున్నా. బెంగళూరు నాగార్జున కాలేజ్, బెంగళూరులో. సో బెంగళూరులో చదువుకున్నాను అనమాట. సో మేము ఎంటర్ అయిన తర్వాత మా బ్యాచ్ లో కర్ణాటక స్టూడెంట్స్ ఒక 10 members ఉంటే, తెలుగు స్టూడెంట్స్ ఒక 9 members అయిపోయారు మా బ్యాచ్ వచ్చి. ముందంత ఉండేది కాదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చేదంటే, లైక్ ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉండేది. ఆ పెద్ద క్రికెట్ గ్రౌండ్ లో మా సీనియర్స్ వరకు కర్ణాటక వాళ్ళు ఆడుకునేవారంట. ఎందుకంటే కర్ణాటక పాపులేషన్ ఎక్కువ, వాళ్ళు అఫ్ కోర్స్ ప్లేయర్స్ ఎక్కువ. మేము వచ్చిన తర్వాత మేము సెంటర్ పిచ్ లో ఆడుకోవడం మొదలు పెట్టాం. బట్ దెన్ కొన్ని రోజులకి కర్ణాటక స్టూడెంట్స్ కేమ్, సీనియర్స్ కేమ్, ఎవ్రీవన్ కేమ్ అండ్ దే ఆర్ లైక్ దుబేండ్రా నంపించి పోగలే అన్న. ఎందుకు వెళ్ళాలి అన్నాడు మావాడు. అప్పుడు తెలుగు సీనియర్స్ వచ్చి చెప్పారు, ఫస్ట్ సీనియర్స్ వచ్చి చెప్పారు ఇది అది ఓకే. ఆ తర్వాత మెల్లగా బెట్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఆంధ్ర వర్సెస్ కర్ణాటక బెట్ మ్యాచ్లు ఎవ్రీ వీక్ జరిగేది. కొన్ని మ్యాచ్లు ఆడేవాడిని కాదు, ఇట్ యూస్ టు డిపెండ్ అనమాట. ఒక రోజు వన్ ఫైన్ డే నేను మ్యాచ్ ఆడట్లే. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి వెళ్తున్నాం, హాస్టల్ నుంచి మెస్ కి వెళ్తున్నాం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ బెట్ మ్యాచ్ జరుగుతుంది. తెలుగు వాళ్ళు బ్యాటింగ్, కర్ణాటక వాళ్ళు ఏమో ఫీల్డింగ్ చేస్తున్నారు. నేను వెళ్ళి పక్కన బెంచ్ ఉంటాయి కదా, బెంచ్ మీద కూర్చున్నాను. నేను మా ఫ్రెండ్ కూర్చొని చూస్తున్నాను. నా పక్కన వాడేమో వాడు అస్సాం అబ్బాయి, వాడు అస్సాం, వాడికి సంబంధమే లేదు, వాడు స్పెక్టేటర్. కూర్చొని చూస్తున్నాం. చూస్తుంటే మా వాడు మంచి షాట్ కొట్టాడు, కర్ణాటక వాడు క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టిన తర్వాత బౌండరీ తొక్కేసాడు. నేను ఇలా చూస్తాను, వాడు నా ముందే బౌండరీ తొక్కేసాడు. క్యాచ్ పడితే వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కర్ణాటక వాళ్ళు అది ఇది, తెలుగు వాళ్ళు వచ్చారు, బౌండరీ తొక్కేసాడు అది ఇది అన్నారు, ఇది అది అన్నారు. ఇది అది అంటే అక్కడ ఉన్న
పర్ఫెక్ట్ విట్నెస్ ఎవడరా అంటే నేను ఈ పక్కన ఉన్నాడు అంతా ఇద్దరు ఎలా చూస్తున్నాం. వాళ్ళు వచ్చి అఫ్ కోర్స్ తెలుగు ఫస్ట్ నన్నే అడుగుతారు. అవును అవును. రే చరణ్ చెప్పరా 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 అని అడిగారు మా అంటే అది 6 రా అని చెప్పాను. అది 6 రా వాడు తొక్కాడు రా అని చెప్పాను. నేను ఇలా చెప్పాను, ఇలా చెప్పా అంతే. వచ్చారు 40 మంది వచ్చారు. 40 మంది 11 మంది ఉన్నాం మేము, నాతో కలిపి 12 తెలుగు వాళ్ళు. 40 మెంబర్స్ రౌండ్ అప్. వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఉందంట ఈ నా కొడుకు ఎప్పుడొకప్పుడు దొరకాలి నేస్తాము నన్ను, అది నాకు తెలియదు. మనం ఏంటి, మనం క్రికెట్ ఆడేవాడిని, క్రికెట్ ఆడినప్పుడు ఎప్పుడు అగ్రెషన్ క్యాచ్ పడితే అగ్రెషన్ ఉంటుంది కదా, అలా ఉండేవాడిని. అదంతా వాళ్ళకి నచ్చలేదంటే ఎప్పుడో కూడా దొరికితే అర్థం చూస్తున్నారండి. ఇప్పుడు నీకు ఇగ్నోరెన్స్ ఉందనుకో, ఆడెవడో ఏమన్నా అనుకుంటే నీకు భయం లేదు కదా. నేను బాగానే వెళ్ళిపోయేవాడిని ప్రతి చోటకి, కర్ణాటక వాళ్ళు అందరి మధ్యలోకి వెళ్ళిపోయి అన్ని చేసేవాడిని నేను నార్మల్, ఎందుకంటే నాకు తెలియదు. దేవర్ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్. వచ్చారు 40 మంది వచ్చారు. సరే నా మీదే ఉన్నారు ఇలా వాళ్ళందరూ. ఆ రోజు 200% అయిపోయింది బ్రో, 200%. అయితే కర్ణాటక వాళ్ళకి ఒకటి నచ్చదు, ఇలా చూపించుకోడు. అంతే చూపించుకోడు, ఏమన్నా చెయ్యి. ఇలా చూపించావా వాడికి టెంపర్ లేచిపోతాడు. వాళ్ళకి చాలా డిమీనింగ్ ఉంటది అంట. కల్చర్ నాకు తెలియదు కదా, నేను చూస్తున్నా. నేను అప్పటికే స్టన్ అయిపోయా. ఎంతమంది వచ్చారు ఏంటి, నేను బ్లాంక్ అయిపోయా. నా చుట్టుపక్కల ఉన్నారు నా ఫ్రెండ్స్, అదే తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటే యాక్చువల్ నాకు పడాలి, అంటే యాక్చువల్లీ నాకైతే పడాలి. ఫస్ట్ దెబ్బ అయిపోయింది 10 seconds లో ఫస్ట్ మొదలైద్ది, ఇంకా దెబ్బకి ఏ ఇరుగుతాయో కూడా తెలియదు. అలా సిచ్యువేషన్. మా ఫ్రెండ్ ఒక బౌలర్ మీదకి వస్తుంటే దూరంగా తోసి ఎందుకురా మీదకి వస్తున్నావు అన్నాడు. ఒకటి పడింది కొడవ బ్రో, కొడవే. ఇట్స్ లైక్ ఏ బ్రాల్. పట్ట 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 కొట్టుకున్నాడు. ఇంతమంది కొట్టుకుని మధ్యలో ఉన్నా, నా మీద అంతా తెలిపింది. అందరూ ఆండి పంపరా అంటున్నారు నన్ను. అప్పుడు అప్పుడు నేను లిటరల్ వణుకు నాకు. వస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ లో బళ్ళారి అనే గ్యాంగ్ ఉంటుంది. మాకు బళ్ళారి ఫ్రెండ్స్ ఉంటారు. బళ్ళారి పీపుల్ నో తెలుగు. వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ సమ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ బైకల్చరల్ పీపుల్. వాళ్ళు కన్నడిగాస్, ఎందుకంటే కర్ణాటకలో ఉన్న ఏరియా కదా, బట్ తెలుగు ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ బళ్ళారి వాళ్ళు మన మధ్యవర్తులు అనమాట. గొడవలు అయితే నాకు అందరూ ఫ్రెండ్స్. ఈ బళ్ళారి వాళ్ళు ఫ్రెండ్స్, కర్ణాటక వాళ్ళు ఏదో తిక్క దొబ్బింది వాళ్ళకి ఫిక్స్ అయ్యారు. వాళ్ళంతా వాళ్ళు ఎలా ఉంటాయి అనుకుంటున్నావు, నీకు కొట్టాలి మామ అనుకుంటా. అది ఉండిపోద్ది దానికి. అలా దొరికేసాను. ఆ రోజు నుంచి 3 రోజులు మెస్ కాదు కదా, క్లాసిక్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు. రూమ్ లోనే ఉన్నా. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చారు, భోజనాలు ఇచ్చారు. తర్వాత మా వాడు తీసుకెళ్లి బల్లారుడు మచ్చా మనవాడు ఇందాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అది అది అంటే కాంప్రమైజ్ అయ్యి షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని అది అయింది. బ్రో నాకు ధర్మ సందేహం వచ్చింది. ఇదంతా గ్యాప్ లా అస్సామీస్ వాడు నేను చెప్తున్నా కదా, వాడు ఫస్ట్ వాడు వచ్చిన వెంటనే వాడిని క్వశ్చన్ అడిగారు చూడు. వాడు ఎలా క్వశ్చన్ అడిగినంటే నేను అరే సారీ ఏమైందిరా అడిగిన వెంటనే అడిగాను. వాడు కనిపించలేదు నాకు, అది కనిపించలే. అంత అయిపోయిన తర్వాత నేను రూమ్ కి వచ్చా. నా రూమ్మేటే టిక్కీతో అన్నాడు. మాట రావట్లేదు, ఉడుకుతున్నా నేను. మీ అమ్మ చచ్చకుండా నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ లైక్ గాన్. బట్
అప్పటి నుంచి అప్పుడు అర్థమైంది, ఓకేనా ఏదో కాపాడింది మామని, ఇప్పటి నుంచి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎనీథింగ్ దట్ యూర్ డూయింగ్ ఎవడొకటి తెలియకుండా హర్ట్ అయిపోతాడు అని నాకు ఒక అర్థం. సో ఫస్ట్ ఇయర్ లో ఏం చేయాలంటే వేరే బయటకు వెళ్ళినప్పుడు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ అట్లా పర్లేదు, నాన్ లోకల్ వాటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి చాలా కానీ నీకు అందరు ఫ్రెండ్స్ అవ్వాలి బ్రో. నీ బ్యాచ్ చూడుతానే తెలుగు వాళ్ళతో తిరుగుతా బ్యాచెస్ మళ్ళీ నీకు ఇదైపోతాయి కదా. అదే కాపాడింది బ్రో. ఫస్ట్ ఇయర్ లో నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, కర్ణాటక ఫ్రెండ్స్ తోనే ఉండేటోళ్ళు, మా గ్యాంగ్ అదే. సో 2 అమ్మాయిలు ఉండేటోళ్ళు, ఆ వాళ్ళ ద్వారా నాకు వాళ్ళు తెలిసి వాట్ ఎవర్ అట్లా నాకు సర్కిల్ తెలియకుండా పెరిగిపోయింది లక్కీగా కర్ణాటక వాళ్ళతో. నేను అలా కన్నడ నేర్చుకున్నా కొంచెం, సో అలా సంభవం పెరిగింది. నువ్వు నమ్మవు, మేము 5 members రూమ్మేట్స్ లో నాకు తప్ప అందరికి దెబ్బలు పెట్టి గవర్నమెంట్ దెబ్బలు ఇలా ఒకటి అది కాదు, ఉమ్ముడే అది రూమ్ లో వేసి. నేను 1-2 సార్లు ఉన్నా రూమ్ లో. అది ఫస్ట్ సిచ్యువేషన్ బ్రో. నేను రోజు బాత్రూమ్ షేర్ చేసుకునే చిత్తపడుతుంది చాలా వియర్డ్ స్పేసెస్ చూసాం, టాక్సిక్ స్పేసెస్ చూసాం. కానీ అవన్నీ వీడు ఏ స్కూల్ నుంచి అయితే వచ్చాడో అంతకంటే బ్యూటిఫుల్ స్కూల్ నాది. అలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత చాలా కష్టం. అవన్నీ కష్టం కాదు, ఫస్ట్ షాక్ అది కొంచెం క్యూములేట్ అవ్వడానికి టైం పట్టింది. అంటే వీడు చెప్పిన ఇన్స్టెన్సెస్ చాలా చూసాను అనమాట నేను. అవన్నీ బయట తెలియవు, కాలేజీల్లో తెలియవు, లెక్చరర్లకు తెలియవు, ఇంట్లో కూడా తెలియదు. నేను కొన్ని అనుకునేవాడు బ్రో. జల్సా సినిమాలో బ్రహ్మానందంకి ఇక్కడ కన్ను నల్లగవుద్ది కదా, అది మేకప్ నిజంగా ఎవరికి అలా తగలం అనుకున్నా. నేను చూసా బ్రో అక్కడ కన్ను వచ్చాడు చూసి ఇది నిజంగా వాడికి నిజంగా ఒక కన్ను ఇలా నల్లగైతే నిజంగా సినిమాలో పెళ్లి చేస్తాను. కన్ను అలా నల్లగా బుద్ధి అంటే నేను చూసాక అర్థం చేసుకున్నాను. నేను ఇలా చూసి నాకు అర్థమైంది, చుట్టూ కొట్టారు నాకు అర్థమైంది. ఓకే వాయడాలు ఇవన్నీ ఓకే, స్వెల్లింగ్ అండ్ ఆల్ వాస్ ఫైన్. బట్ ఎప్పుడైతే కన్ను నల్లగైందో అప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే ఈ విధంగా చూస్తే అని చెప్పి. సో ఈ యూనివర్సిటీ కాలేజెస్ లో స్మార్ట్ గా ఉండండి, ఎంజాయ్ చేయండి. అంటే నువ్వు నీ ప్లేస్ లో నీ ట్రైబ్ మధ్యలో నువ్వు ఎంత తోపై ఉండొచ్చు. when you are going somewhere, when you are going to a hostel, when you are going to some other place where you don't know anyone, or even if you know anyone, ట్రై మెయింటైనింగ్ యువర్ లో ప్రొఫైల్. ఇట్స్ ఓకే, నువ్వు తోపని అందరికీ తెలియక్కర్లే. అది మన అంటే అన్నెసెసరీ బేసికల్లీ. సో కాలేజ్ లైఫ్ నాకు తెలిసి ఇప్పుడు మ్యాథ్స్ ఇంటర్ తీసేది 5 years అవుతాం, 6 years అవుతాం, బ్యాచిలర్స్ ప్లస్ మాస్టర్స్ కలిపి. బ్యూటిఫుల్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్. అది నీ చేతిలో ఉంది. నువ్వు బెట్టింగ్ లో గొడవలు అనుకుంటే తిరిగావా, అది ఎంజాయ్మెంట్ అనుకున్నావా? నువ్వు 30s కి వచ్చాక, లేట్ 20s కి వచ్చాక 5-6 years నేను అన్న రిగ్రెట్ ఉంటుంది. లేదు కొంచెం ప్రొడక్టివిటీ, ఎంత ఎంజాయ్మెంట్, కొంచెం చదువు, సెట్ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు బ్రో కాలేజ్. సూపర్ బోల్డ్. నాకు ఇప్పుడు వెనక నేను చూసుకుంటే నాకు అసలు నేను నా డైలీ రొటీన్ ఎట్లుండేది బెంగళూరులో అని ఆలోచించుకుంటాను. ఎన్ని సిరీస్ లేకుండా తెలియదు. 4కి 5కి పడుకునేటువంటి క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే స్ట్రైట్ అయితే క్యాంటీన్ వస్తుంది బ్రో. మా ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్ పట్టుకెళ్ళారు. సెకండ్ క్లాస్ అయినా అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ ఎలాగో పాయే, సెకండ్ క్లాస్ అయినా అటెండ్ అవ్వ. నేను అటెండెన్స్ మినిమం మెయింటైన్ చేసేటప్పుడు ఒకసారి కన్వర్సేషన్ అట్లా ప్రౌడ్ గా అసలు మినిమం తెలుగులాగా కనిపించే సార్ నేను ఉన్నాను రా వస్తాను. గుడ్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్. మా దాంట్లో అయితే మరీ ఎంతగా ఉండేది. మేము మా ఫ్రెండ్స్, నేను చెప్పే కదా అస్సాం వాడు ఒకడు ఉండేవాడు, ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముగ్గురం 4th year బయటకు వచ్చాం. బయట ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. రూమ్ లో ఉంటే అక్కడి నుంచి మా కాలేజ్కి వెళ్ళాలంటే బస్సుకి 40 kilometers వెళ్ళాలి. ఓకే, సో ఇట్స్ ఎ ప్రాసెస్ కదా. లేచి స్నానం చేసి బస్సు ఎక్కి వెళ్ళాలి. సో పొద్దున్న ఎప్పుడో పడుకుని లేచేవాళ్ళం.
లేస్తే వాడొక్కడు, నా ఫ్రెండ్ ఒక్కడు, వేరే వాడికి ఒక రూమ్ ఉండేది, చిన్న రూమ్. నేను నా తెలుగు ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉండేవాడు. ఎందుకు వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ వాడికి ప్రైవసీ ఉంటదని చెప్పి వాడికి రూమ్ ఇచ్చాడు. వాడు వచ్చేవాడు బ్రో, పొద్దున్న నిద్ర మొక్కేసుకుని వచ్చి ఇలా వచ్చేవాడు. చాలా క్లాస్ అని అడిగేవాడు. అలా చూసి మళ్ళీ దుప్పటి కూడా అలాగే వాడికి ఎంత హోప్ తో వచ్చాడండి. అమ్మ ఇటు చెప్పకూడదు కాలేజ్ జానా అనేవాడు చాలా వింతగా. అంటే నేను రిప్లై కూడా ఇచ్చాడు అనేవాడు. అప్పుడు బంక్ అంటే ఒక క్లాస్ కొడతాం, హాస్టల్ ఉంటే 2వ క్లాస్కి వెళ్ళవచ్చు. డే బంక్ ఇది, డే మొత్తం అలా బంకులు కొట్టి. ఏంటంటే ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ ఇంటర్నల్స్ బాగా మార్కులు వచ్చాయని చెప్పి మాకు అటెండెన్స్ లేసేవారు. వాడు నేను బాగా చదివారు, ఆ అస్సాం అబ్బాయి నేను. సో అందుకని వాడు ఇలాగే ఎన్ని బంకుల మీద బంకులు వస్తే యూ కేమ్ టు కాలేజ్. ఫైనల్ ఇయర్ కొంచెం లైట్ ఏ కాలేజ్ అయినా మేబీ అన్నిటినే కోట్ చేయలేము, కానీ నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నువ్వు ఎట్లా ర్యాపో పెంచుకున్నావు ఎన్వైరన్మెంట్ తో, దట్ మ్యాటర్స్ అలాట్. ఒకసారి నేనైతే అసలు 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఒకటికి ఫ్యాకల్టీ మొత్తం మంచి గుడ్ బుక్స్, ఇంకోటి అస్సలు లేదు. నువ్వు నమ్మవు, భార్గవ్ భరత్ అని ఉన్నారు, చెప్తా పేరు. భరత్ గడి కొంచెం టీచర్ల దగ్గర మంచి ఇంప్రెషన్, భార్గవ్ గడికి అస్సలు లేదు. భరత్ గడి 20%, 15% అటెండెన్స్ ఉంటుంది, భార్గవ్ గడికి 40% ఉంటుంది. భరత్ గడి మొత్తం జేబులో 6,000, 7,000 కన్వెన్షన్ అప్పుడే డ్రా చేసుకుని లైన్ లో ఉంచిన తర్వాత వెళ్ళి ఎంత కట్టాలి అంటే, లేదు మీకు ఫైన్ ఎంత ఎదుర్కొన్నాను పార్టీ అని వెళ్ళాడు. వాడు వెనకాలే భార్గవ్ గడి నుంచున్నాడు. వాడు 1,000 ఎంత పెట్టుకున్నాడు, 70 ప్రో మాకు, 40 ఎంత పెట్టుకున్నాడు. మీది 4,090. ఆడి దగ్గర ఆడేమంటాడు, నా దగ్గర అంతా అంటే బర్త్డే పక్క నుంచి తీసుకో బ్రో, అది క్రేజ్. వచ్చాడు కట్టడం ప్రాబ్లం కాదండి, వీడంటే రంగులు వేయించుకుని హెయిర్కి అవన్నీ చేశాడు మరి. నాకు డౌట్, మీరు పాడ్కాస్ట్ ఎట్లా ఎండ్ చేస్తారు యూజువల్లీ? ప్రాబ్లం ఏంటంటే వదిలితే నేను రాత్రి మాడుతూ ఉంటాను. తెగ పంచాయతీలు ఉంటాయి. ఇంకేమన్నా లైక్ మీకు ఏమన్నా టాపిక్స్ ఏమన్నా అనుకుంటే ఒకసారి ఆ టాపిక్స్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నేను కాలేజ్ సెటప్, వీడి కాలేజ్ సెటప్ డిఫరెంట్. మేము ఒక ఈ కాలేజ్ లో ప్రైవేట్ కాలేజెస్ లో చదివాము. ఇప్పుడు మా ఇంటి నుంచి యూనివర్సిటీ గేట్ దగ్గర కంచరపట్టిలో, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ యాక్చువల్ గా మీరు వచ్చింది నార్త్ గేట్, సౌత్ గేట్ ఉంటుంది. సౌత్ కాలేజ్ మెయిన్ గేట్ ఉంది, గేట్లు లేవు. మళ్ళీ మనోడు వచ్చిన తర్వాత జస్ట్ 20% చూసారు. అడవి లోపల కొంచెం కాలేజ్ చాలా జలసి వస్తుంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేయండి, చిల్లు కొట్టండి. తర్వాత మళ్ళీ బయటకు వస్తే భలే ఉంది మీ క్యాంపస్ అసలు. మళ్ళీ ఏంటి అంటే నీకు బిల్డింగ్ అడ్డం ఉంది కాలేజ్, ఎలక్ట్రికల్ చేయకుండా అందరూ చెప్పి సమానంగా ఉన్నాడు. సూపర్ అసలు. అయితే మంచి రౌండ్ వేసి మనం క్యాంపస్ కదా. Of course. I think the audience should also be jealous now. అలా అయిపోతాం. Nice. All the best guys. మీకు కూడా ఈ కాలేజ్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు alumni's. మీరు కూడా all the best ఇద్దరికి. All the best. Okay. Awkward smiles. Cut it.
ఆక్వర్డ్ స్మైల్ అంటే ఏంటి మీరు తమిళ లాంటి అలాంటిది discussion? తమిళ మేము స్పెసిఫిక్ గా తీసుకోము దీని మధ్యలోంచి సూపర్ మా సింపుల్ ఉన్నది వాట్ ఎవర్ థింగ్ ఇట్ హస్ వి డోంట్ డు